నానే డ్రాయింగ్ చేద్దామా? పిచ్చిలేసిందా? బుక్కుల పైన ఎడికెళ్ళి వాళ్ళు నేను బుక్కులు తెలియదు కానీ బుక్కులు ఇంట్లో ఉన్నాయి, కలర్ పెన్సిల్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. తీసుకుపోదామా? అగో అవే. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు చెక్అవుట్ ఉంది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి రెడీ అయినాము. చెక్అవుట్ యాక్చువల్గా ఇక్కడ చెక్అవుట్ టైం వచ్చేసి 11 o'clock, కానీ మాకు స్పీడ్ బోట్ 10:30కి ఉందన్నమాట. సో 10 o'clockకే చెక్అవుట్. అంత లగేజ్ అవన్నీ ప్యాక్ చేసి వాళ్ళంతా మళ్ళీ స్పీడ్ బోట్కి షిఫ్ట్ చేయాలి కదా. సో అందుకే 10 o'clockకే చెక్అవుట్ ఉంది. ఇంకా యాక్చువల్గా ఈరోజు మేము లోకల్ ఐలాండ్ మాఫుషికి వెళ్తున్నాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా నిన్న ఏం వ్లాగ్ చేయలే, మళ్ళీ అదే రొటీన్. లంచ్కి వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నా, డిన్నర్కి వెళ్తున్నా, అవే ఐటమ్స్. మీకు కూడా చూసి బోర్ కొడుతుంది. సో నిన్న ఏం వ్లాగ్ చేయలేదు. నిన్న కొంచెం మేము ఫొటోస్ అవి ఇవి కొంచెం మా ప్రైవేట్ స్పేస్ తీసుకున్నాం అనమాట. ఇంకా నిన్న డ్రోన్ షాట్స్ తీసినా చాలా మంచిగా వచ్చినాయి. అవన్నీ వ్లాగ్లో సినిమాటిక్ మ్యూజిక్ యాడ్ చేసి ఎడిట్ చేయాలి. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ రిసార్ట్ అంతా వచ్చేటట్టు తీసిన. మధ్యాహ్నం కొన్ని ప్లేసెస్లో కొన్ని షార్ట్స్ తీసిన. ఈ అంబ్రెల్లా చూడండి, ఎండ చంపుతుందని చెప్పి తీసుకున్నాం. కోకోగిరి వాళ్ళు ఇచ్చారు, దీని మీద పేరుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవి పొటాటోవి, ఇది బాంబినో ఆమ్లెట్, ఇంకా వాటర్ మిలన్ ఇవే తీసుకున్నాం. ఇంకా వాఫిల్ ఆన్ ద వే ఉంది. చలో తిందాం దా లాస్ట్ బ్రేక్ఫాస్ట్. మన కోసం వెయిట్ చేస్తాం. చెక్అవుట్ అయిపోయింది, లగేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిర్రు. 10:25 అయింది. వెళ్ళి స్పీడ్ బోట్ ఎక్కుదాము. స్పీడ్ బోట్ దిగినాము. ఇక్కడ మాకు లోకల్ ఐలాండ్ వెళ్ళడానికి మళ్ళీ ఇంకో స్పీడ్ బోట్ వస్తుంది. అక్కడ ఒక పర్సన్ని కాంటాక్ట్ అవ్వమంటే అయితే వాళ్ళు 1 o'clockకి ఉంది అని చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా టైం 12 అవుతుంది. ఇంకా 1 hour వెయిట్ చేయాలి. స్పీడ్ బోట్లో అయితే మొత్తం ఆగం అయిపోయింది. అది వచ్చే స్పీడ్కి వాళ్ళు కొట్టే డ్రిఫ్ట్లకి అబ్బా, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్ వాటర్ కొనుక్కున్నా, తాగుతున్నాయి. ఇంకా 40 MBR అది, అంటే 216 రూపీస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంది చూడండి. ఇక్కడ పోవాలి. ఈడ పోతే బోట్, స్పీడ్ బోట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ కనుక్కుంటే 1 o'clock ఉంది, వెయిట్ చేయమని చెప్తే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. స్పీడ్ బోట్కి ఇంకా టైం ఉందని చెప్పేసి ఆకలిగా అవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఒక రౌండ్ వేస్తున్నాము. పిజ్జా హట్ ఉంది, ఇక్కడికి వచ్చిన. ఇక్కడ మ్యాథ్స్ అందరు తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎయిర్పోర్ట్లో అయితే ఎవరు మాట్లాడినా తెలుగులో రెస్పాండ్ అవుతారు. చీజ్ కార్న్ పిజ్జా $13. ఓకే. బయట ఎండ చంపుతుంది. ఎయిర్పోర్ట్లో కూడా బయట వెయిటింగ్ హాల్లో ఏసీ లేదు, ఏం లేదనమాట. మస్తు ఉడుకుతుంది. కానీ ఇక్కడ బయట ఫుడ్ కోర్ట్ ఉంది, రైట్ సైడ్లో కొంచెం ముందుకు వచ్చినాక. ఫెర్రీ టర్మినల్ ఉంది కింద, పైన ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ మంచి ఏసీ ఉంది, కొంచెం ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇక టైం అయ్యే వరకు ఇన్న కూర్చొని వెళ్ళిపోతుంది అమ్మ. నా దగ్గర స్కేపియా కార్డు ఉందన్నమాట. ఫారెక్స్ ఏం పడుతుంది దానికి, అంటే యాక్చువల్ ఛార్జ్ ఇప్పుడు కన్వర్జన్ రేట్ ఎంత ఉందో అంతే పడుతుంది. నార్మల్ అన్ని కార్డ్స్కి మినిమం 1%, 2%, కొన్ని 3.5% ఫారెక్స్ కూడా పడుతుంది. లాస్ట్ టైం థాయిలాండ్ అయినప్పుడు ఈ కార్డు లేకుండే, 1 కార్డు ఉండేది, దాని మీద 1% ఉంటే అది వాడినాం. కానీ సార్ ఇది ఉంది మంచిగా, 0 ఫారెక్స్. ఎక్కడైనా సరే కార్డు వాడుతున్నాయి. ఇప్పటివరకు నేనేం మాల్దీవన్ క్యాష్ తీయలే, US$ ఎక్స్చేంజ్ అసలు ఏం చేయలే. ఇప్పుడు లోకల్ ఐలాండ్కి వెళ్ళినాక ఎంత అవసరం అవుతుంది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక తక్కువ ఎంత అంటే అంత తక్కువ తీద్దాం అనుకుంటున్నా. అది కూడా మాల్దీవన్ రూపాయి డైరెక్ట్ ATM నుంచి విత్డ్రా చేస్తాం మన ఇండియన్ అకౌంట్ నుంచి. ఇంకంతే. మిగతా ఎక్కడ కార్డు ఉంటే అక్కడ మన ఇది వాడేయడమే అయిపోతుంది. ఫారెక్స్ ఉండదు, ఏముండదు. చెప్పులు తెగిపోయి వెళ్ళేటప్పుడు సడన్గా చెప్పులు తెగిపోయినాయి. ఇంకా కాలినడక నడుస్తున్న ఎండకి పాపం కాలుతున్నాయి కాళ్ళు. మా స్పీడ్ బోట్లో ఎక్కేటోళ్ళు ఇంతమంది ఉన్నారు.
ఈసారైనా కొంచెం ఆగమాగం కాకుండా ఉంటే బాగుండు. పిజ్జా కాలుతున్నాయా కాళ్ళు? షూ లోపల ఉన్నాయి మొత్తం తీద్దామంటేనేమో ఇప్పుడు రావాలి, మళ్ళీ హోటల్ పోయినాకనే తీయాలి. ఎక్కుతున్నాం. వచ్చేటట్టే అనిపిస్తుంది గాలి కాదా? అమ్మ కొంచెం గాలి పీల్చుకోవడానికి ఇక్కడ కార్నర్లో కూర్చున్నాము. ఇగో బోట్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని ట్యాక్సీలు కనిపిస్తున్నాయి కదా, లోకల్ మాలే సిటీకి వెళ్ళడానికి అన్నమాట. ఇక్కడ అన్ని లైన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోట్ కూడా ఫస్ట్ మాలే మెయిన్ సిటీకి వెళ్తుంది అనుకుంటా. ఇది ఎయిర్పోర్ట్ ఐలాండ్ కదా, ఇక్కడ నుంచి మాలే సిటీకి పోయి అక్కడ నుంచి మాపుషి పోతుంది అనుకుంటా నాకు తెలిసి. అక్కడ కూడా ఒక స్టాప్ ఉంటుండొచ్చు. అది తెలిసి హార్డ్లీ 5 minutes కూడా పట్టదు సిటీ పక్కన. ఇప్పుడే మాఫుషికి వచ్చినాము, స్పీడ్ బోట్ దిగినాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే హోటల్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా లగేజ్ లోడ్ చేసే వాళ్ళు, వెహికల్స్లో హోటల్స్ వాళ్ళు ఉంటారనమాట. లగేజ్ ఇందులో లోడ్ చేసేసి వాళ్ళని ఫాలో అవ్వమంటారు, వాకబులే కాబట్టి. మనము లగేజ్ పెట్టేస్తున్నాం, ఇప్పుడు నడుద్దాం వాళ్ళతోటి. ఇది ఐకామ్ అనమాట, స్పీడ్ బోట్ అవన్నీ ఐకామ్. సో దాని త్రూవే హోటల్ అవన్నీ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా ఐకామ్ రిలేటెడే. ఇదంతా రెస్టారెంట్ హోటల్ వాళ్ళదే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మార్నింగ్, ఇక్కడనే కూర్చొని తినాలి. ఇది మా హోటల్ చూడండి మొత్తం వ్యూ. ఐకామ్ మెరీనా అనమాట హోటల్ నేమ్ వచ్చేసి. ఇక్కడ వాటర్ గన్ ఉంది వాష్ చేసుకోవడానికి, శాండ్ ఉంటుంది కాబట్టి. ఇది వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. ఫుల్ ఎండకి ఇదైతే ఎంత మస్తుంది తెలుసా, డ్రింక్ మాత్రం సూపర్ ఉండే. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారు అనమాట కూర్చోమని. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఇప్పుడు ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఇగోండి ఇదే ఫామ్ ఫిల్ చేస్తున్నాము. ఇక్కడ ట్యాక్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మాకు 2 daysకి వచ్చేసి 2 nights 10,000 పడింది అనమాట, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ విత్ బ్రేక్ఫాస్ట్. మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ 202 2nd floor అనమాట. ఇక్కడ రూమ్ ఎంటర్ అవ్వంగానే చూడండి చిన్నగానే ఉంది. మేము విత్ బాల్కనీ తీసుకున్నాము. ఇది వాష్రూమ్. యాక్చువల్గా విత్ బాల్కనీ తీసుకుంటేనే మాకు ఈ రూమ్స్ చిన్నగా ఉన్నాయి. ఇంకా వితౌట్ బాల్కనీ తీసుకుంటే ఇంకా పిత్కంత ఏదో పెట్టాలి ఉన్నట్టు ఉంటుండే. ఇదంతా వార్డ్రోబ్ అనమాట. అద్దం మొత్తం దానికి ఉన్నదే చిన్నగా, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ పెట్టే అంత లేదు ఇక్కడ. ఇంకా బాత్రూమ్, ఇది ఐరన్ బాక్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి వార్డ్రోబ్, సింపుల్గా ఉందన్నమాట. కెటిల్ ఉంది, ఇంకా నార్మల్గా బ్రష్, షవర్ క్యాప్ అవన్నీ ఉన్నాయి. ఇంకా కిందకు వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ అంతా వాటర్ అవన్నీ, వాటర్ బాటిల్స్, శాషెస్ అవన్నీ ఉన్నాయన్నమాట, కాఫీ శాషే అవన్నీ. బెడ్ చూడండి. ఇక్కడ మినీ బార్ ఉంది. ఇవి తీసుకున్నా చార్జబులే. కోక్ కూడా ఉంది, కోక్ అయితే పక్క కావాలి. ప్రింగిల్స్, చాక్లెట్ మాస్, వాటర్ బాటిల్స్. వ్యూ చూడండి ఇక్కడ బయట. ఎండ అయితే మండిపోతుంది ఇక్కడ, బాగుంది. ఉట్టి అట్లా బయట తిరుగుదామని వచ్చినాం ఇప్పుడే. మొత్తం ఐలాండ్స్కి 2 sides ఓషన్ వ్యూ ఉన్న దగ్గర మాత్రమే హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, రెస్టారెంట్స్ అవి ఉంటాయి అనమాట. మధ్యలో ఇట్లా లేన్స్ నడుచుకుంటూ తిరగచ్చు. ఇది మొత్తం లోకల్స్ ఉండే ఏరియా ఇదంతా, అంటే లోకల్ వాళ్ళ ఇల్లులు అవి ఉంటాయి మొత్తం.
ఫుట్బాల్ గ్రౌండ్ చూడండి చాలా పెద్దగా ఎంత నీట్గా ఉంది. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లో ఉంది, ఇదే వాళ్ళ స్కూల్ అనమాట. ప్రైమరీ స్కూల్, హైయర్ స్కూల్ మొత్తం ఒకటే దగ్గర ఉంది. ఇది ఒకటే వాళ్ళది ఎడ్యుకేషన్ది. ఇంకా మిగతా అంతా నార్మల్ వాళ్ళ ఇల్లులు, ఇంకా సూపర్ మార్కెట్స్ అవి ఇవి మొత్తం లోకల్స్ ఉంటారు అనమాట ఈ మధ్యలో మొత్తం. సో ఇంకా అట్లా తిరుగుదాం కదా అని బయటికి వచ్చినాం. ఇవి చూడండి, కూర్చోడానికి చైర్ లాగా. కూర్చో ఒకసారి. నేను కూర్చుంటాను అట్లా పడతా, నేను పట్టుకో, నేను కూర్చుంటా. వెరైటీగా ఉంది, ఏదో చిన్న హ్యామాక్ లాగా కదా. ఇక్కడ అన్ని లోకల్స్ ఇల్లులు ఉన్నాయి. యాక్చువల్గా మేము ఈ లోకల్ ఐలాండ్కి రావడానికి రీజన్ ఏంటంటే స్కూబా చేద్దామని వచ్చినాము. రిసార్ట్లో కూడా చేయొచ్చు, కాకపోతే కాస్ట్లీ అవుతుంది. సో రిసార్ట్ నుంచి వెళ్ళిపోవడం ఎందుకు, ఇట్లా లోకల్ ఐలాండ్ కూడా చూసినట్టు ఉంటుంది కదా కంట్రీ కొంచెం అని చెప్పి, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి లోకల్ ఐలాండ్కి వచ్చినాం అనమాట. సో ఇక్కడ స్కూబా కూడా కొంచెం చీప్ రేట్లో మంచిగా అయిపోతుంది. సో ఇప్పుడు అది బుక్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినవి అనమాట. జెట్స్కి, బనానా రైడ్ అలాంటివి ఉంటాయి. మేమైతే అవేం చేయట్లేదు. స్కూబా కాస్ట్ ఎంత, డీటెయిల్స్ అది ఏంది ఎట్లా అని చెప్పి మొత్తం నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అంటే స్కూబా డెడికేటెడ్ స్కూబా వీడియో. ఎందుకంటే రేపే వెళ్తాం మేము యాక్చువల్గా స్కూబా ట్రిప్కి. ఈరోజు జస్ట్ బుకింగ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. అట్లా కాకుండా డెడికేటెడ్గా స్కూబాకి సపరేట్ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా దాంట్లోనే చూపిస్తాము. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము స్కూబా బుక్ చేద్దామని. మా హోటల్ నైట్ చూడండి, కలకలలా ఆడుతుంది. ముందే బీచ్, ఆడనే దిగినాము, ఈడనే వచ్చినాం. ముందు వేరేది ఒకటి చూసినాము, అది కొంచెం లోపలికి ఉంది, అందుకే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది బుక్ చేసినాం. ఇవి ప్యారెట్స్ చూడండి, అవి దగ్గర పోతేనే నాకు భయం అవుతుంది, ఒరుతూనే ఉన్నాయి. అమ్మో ఎగురుతున్నాయి. ట్రై చేస్తుంది, కట్టేసింది, కానీ దానికి ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి అన్నమాట. ఇప్పటికి ఒక ఫుల్ సర్కిల్ అయిపోయింది ఐలాండ్ది. తిరుగుతూనే ఉన్నాం. రూమ్కి పోయినా కూడా ఏం చేసేది లేదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే బుకింగ్ చేసుకొని వెనకాలనే వాటర్ స్పోర్ట్స్ చేపిస్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి కానీ క్యాష్ ఎక్స్చేంజ్ కనిపిస్తలేదు. మేము 5000 రూపీస్ క్యాష్ తీసుకొచ్చినాం, ఇండియన్ క్యాష్. ఒకవేళ బాగుంటుందా, సెట్ అవుతుందా అని చెప్పి, కానీ ఏమో చూడాలి. ఇప్పుడే తందూరి ఫ్లేమ్స్ అని ఉంది, అది చూడడానికి వచ్చినాం అన్నమాట. అథెంటిక్ పాకిస్తానీ అండ్ నార్త్ ఇండియన్ ఫ్యూజన్. మెన్యూ చూస్తున్నాము. పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఆర్డర్ చేసినాము. మేము తినే ముందే ఆపోజిట్లోనే మా హోటల్ ఉంది. ఇంకా తినేసి ఫస్ట్ సూపర్ మార్కెట్ వెళ్ళినాక కొంచెంసేపు అయినాక వెళ్ళి ఇంకా పండుకుంటాం. సోవినియర్స్ కొందామని చెప్పి చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి కొత్త ప్లేస్కి పోయినా కూడా ఆ ప్లేస్ నేమ్తోని ఇట్లా ఉంటాయి కదా. సో అదొకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొని పెట్టుకోవడం ఒకటి అలవాటు అనమాట. సో అలాంటివి వెతుకుతున్నాం. కానీ ఐ లవ్ మాల్దీవ్స్ అని ఎట్లెట్లనో అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఈ ఓషన్లో ఉండే క్రియేచర్స్ మొత్తం స్టింగ్ రేస్, డాల్ఫిన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఓన్లీ మాల్దీవ్స్ దొరకట్లేదు. చాలా వెతుకుతూనే ఉన్నాం అప్పటి నుంచి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఓషన్లో దొరికే సీ షెల్స్, శాండ్, దాంతో చేసిన సోవినియర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. స్కూబా కాకుండా మనం స్నార్కెలింగ్ చేయడానికి స్నార్కెల్ది ఫేస్ మాస్క్ అలాంటివి కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి. చాలా వరకు అయితే మోస్ట్లీ అన్నీ కాస్ట్లీ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా చూస్తున్నాము, మాకు అట్లా ఓన్లీ మాల్దీవ్స్ అనేది దొరికితే తీసుకుందామని చెప్పి. ఇక్కడ హ్యాండ్కి వేసుకునే బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి చూడండి, కొత్త గవ్వలతో ఇలాంటివి చేసినాయి. సో ఇంకా వెతుకుతున్నాం అట్లా. ఇక్కడ ఉంది చూడండి ఓన్లీ మాల్దీవ్స్ అని. సో ఇలాంటిది ఇది ఒకటి ప్రైస్ ఎంతనో కనుక్కొని తీసుకుందామని. $1 $2 చెప్తున్నాడు అన్ని డిజైన్ అన్నీ ఆల్మోస్ట్. అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఓకే బెస్టే, కానీ మిగతావి అయితే చాలా కాస్ట్లీ చెప్తున్నాడు. బ్రేస్లెట్స్ అవన్నీ అయితే డాలర్స్లో $10-15 అట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, లేక మాకైతే ఏమంతా కొనాలని ఏం లేదు. సో మేము అదొక్కటి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అండి. పార్క్ బాగుంది కదా, జారంగానే వాటర్లో పడతారు పిల్లలు. చుట్టూ నీళ్ళు తక్కువైనాయి అని ఇప్పుడు అలా కూడా దుంకనికి నో బికినీ అంట. ఇది ఇక్కడ లోకల్ ఐలాండ్స్లలో బికినీ అలా ఉండదు అనమాట. ఓన్లీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అంటే ఈ మాఫుషి ఐలాండ్ మొత్తంలో ఒక బీచ్ ఉంది, బికినీ బీచ్. ఆ బీచ్లో మాత్రమే బికినీ అలా ఉంటుంది, లేకపోతే వేరే అన్నిటి దగ్గర బికినీ వేసుకోవడానికి ఉండదు అనమాట. సో అందుకే అక్కడ రాసి ఉంటుంది నో బికినీ. ఈ పార్క్ బాగుంది.
పక్కనే సముద్రం, పక్కన పార్క్. ఈడ ఏందో ప్రేయర్కి అని చెప్పి అందరూ వేరు. ఫ్రైడే ఈరోజు ఈవినింగ్ ప్రేయర్ అని చెప్పి పోయి ఇంకెవ్వరు రాలే. చాలా వరకు సూపర్ మార్కెట్స్ క్లోజ్డ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి, కానీ అంటే మెయిన్ వాళ్ళు రాలేరండి. ఇంతకుముందు సోవెనీర్స్ కొందామని పోతే కూడా అక్కడ పేమెంట్ కార్డ్ అనేసరికి మళ్ళీ తర్వాత 8:30 తర్వాత రండి, ఇప్పుడు లేడు అని చెప్పిండు ఆయన ఎవరో పేమెంట్ చేయడానికంట. కానీ నడుస్తుంది. మేమైతే క్యాష్ తీలే, ఒక ట్రిక్ యూజ్ చేసి గమ్మున మాకు కావాల్సిన ఒక నోటు, ఒక కాయిన్ తీసుకున్నాం దాచిపెట్టుకోవడానికి అని చెప్పి. సూపర్ మార్కెట్కి పోయి ఈ కోకోకోలా బాటిల్ కొనుక్కొని 15 మాల్దీవియన్ రూపియా ఇది. అంటే ఎంత 15,575 రూపీస్, రఫ్గా 70-80 చేంజ్ ఇది. సో ఇది తీసుకొని దీనికి కార్డు పేమెంట్ ఇచ్చేసి ఆయననే అడిగేసి ఒక నోటు, ఒక కాయిన్ ఇవ్వమని చెప్తే ఒక 10 రూపియా నోటు, ఒక 1 రూపియా కాయిన్ తీసుకొని మొత్తం కార్డ్ పేమెంట్ తీసుకోమని చెప్పి మొత్తం 26 మాల్దీవియన్ రూపియా కార్డ్ పేమెంట్ ఇచ్చేసినాము. సోవెనీర్స్ దగ్గర కూడా కార్డు తీసుకుంటున్నారంట. మ్యాక్సిమం అన్నిటి దగ్గర కార్డు తీసుకుంటున్నారు. మాకు ఫారెక్స్ ఫ్రీ కార్డు ఉంది కాబట్టి మొత్తం కార్డు వాడేసాం. క్యాష్ తీయగా నేను క్యాష్ తీస్తే మళ్ళీ విత్డ్రావల్ ఛార్జెస్ లేకపోతే ఎక్స్చేంజ్కి పర్సంటేజ్లు అంతా వేస్ట్. క్యాష్ ఎక్కడ అవసరం రాదు, ఇక అంతే. అన్ని దగ్గర కార్డు వాడేస్తే అయిపోతుంది. ఇంకా ఎక్కడ క్యాష్ తీద్దామని ఫిక్స్ కాలే, ఇక అయిపోయిందంతా. సోవెనీర్స్ దగ్గర కూడా అయిపోతుంది. ఇంకా మోస్ట్లీ ఫుడ్కి అన్నిటి దగ్గర కార్డు ఉంటుంది. ఇంతకుముందు కూడా ఫుడ్కి పేమెంట్ చేసినాం కార్డు. జస్ట్ పన్నీర్ మటర్ మసాలా రుమాలి ఇచ్చి బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలాకి కలిపి 1000 చేంజ్ అయింది. 1200 అయింది. 1213 రూపీస్ 2 బటర్ నాన్, ఒక పన్నీర్ బటర్ మసాలా. ఓకే, ఇక పర్వాలేదు. ఫుడ్ బాగానే ఉండే, పాకిస్తానీ రెస్టారెంట్ కాబట్టి కొంచెం మనకి సెట్ అయ్యేటట్టు బాగానే ఉండే. స్పైస్ తాకింది. ఇంకా ఇప్పుడు పండుకోవాలి, రేపు స్కూబా ఉంది. ఇంకా అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. బాయ్.